కాఫీనా? కాఫీ ఇలా లేవగానే ఒక మంచి కాఫీతో రోజు స్టార్ట్ అయితేనే తగ్గేదేలే. సాంబ్రాణి వాసన. బెడ్ కాఫీ, సాంబ్రాణి పొగ, నాన్న ఫోటో దగ్గర దీపం. ఆనంది ఇంటిని గుడిలా మార్చేసింది. ఇదంతా చూస్తుంటే కలయా నిజమా, వైష్ణవ మాయా అన్నట్టుంది. నిజమేనా? నిజమే. పాలతను అయ్యుంటాడు. అవును, పాలు ఇప్పుడే కదా వచ్చాయి, ఇంతలో కాఫీ ఎలా? ఒకవేళ నిన్నటి పాలతో కలుపుంటుందా? వస్తున్నాను, ఉండవయ్యా. ఆహా ఆహా, ముత్యాల ముగ్గంటే ఇదేనేమో. ముగ్గంటే ఇలా ఉండాలి. మా వాళ్ళు రోజు వేస్తారే, అదసలు ముగ్గ? కోడిగుడ్డుని ఆనంది దగ్గర ముగ్గలా వేయాలో నేర్చుకోమని చెప్పాలి. అరే వస్తున్నాను, ఉండవయ్యా. అమ్మా నువ్వా? ఎదురుగా కనిపిస్తుంటే అమ్మా నువ్వా అని అడుగుతావేంట్రా? తప్పుకో. అమ్మమ్మమ్మమ్మ ఆగమ్మా. ఏంటమ్మా ఇది? అంటే అది అది ఏం లేదమ్మా, మీరు ఊరు వెళ్ళారు కదా, ఒక వారంలో వస్తానని చెప్పారు, మరి ఒక రోజులోనే తిరిగి వచ్చారేంటమ్మా? ఏంటమ్మా నువ్వు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు అమ్మ అమ్మ అంటావురా? మనకున్నదే ఓకే అమ్మా ఓకే నాన్న, కానీ ఇప్పటికి 7 సార్లు అన్నావు. ఏంటి అమ్మా అని ఎన్నిసార్లు అన్నాడో లెక్క పెట్టానమ్మా. నీ సబ్జెక్ట్ లో లెక్కలు మాత్రం తప్పుగా చెయ్యి. మొహం చూడు, మొహం. పద. అమ్మా ఏంటమ్మా అప్పుడే వచ్చేసారు? రేయ్, ఆ ఊరి పెద్ద చనిపోయాడురా. దాంతో ఆ ఊరి గుడి ఉత్సవాలు తిరునాళ్లు రద్దు చేశారు. ఇంకా అక్కడే ఉండి చేసేదేముందని తిరిగి వచ్చేసాం. అమ్మా ఏమైంది అసలు నీకు? ఎందుకిలా అడ్డుపడుతున్నావు? జరుగు. అమ్మా అయ్యో. రే అశ్విన్, ఇది మనిల్లేనా? ఇన్నేళ్ల తర్వాత నీకు అలాంటి డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? అంటే ముగ్గేసింది అందుకని. అయ్యో. రే అశ్విన్, అమ్మా ఇంత పొద్దున్నే బయట ముగ్గు, సాంబ్రాణి పొగ, మీ నాన్న ఫోటో దగ్గర దీపం, ఇంటిని దేవాలయంగా చూసుకుంటున్నావు కదరా. ఇవన్నీ నువ్వే చేసావా? నేనెక్కడ చేశాను? అందుకే నువ్వే చేసావా అని అమ్మ ఆశ్చర్యంగా అడిగింది.
చెప్పు, ఎవరు చేశారు? అంటే ఇవన్నీ నువ్వు చేయలేదా? అమ్మ వదిలేలా లేదు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. చెప్పరా, ఎవరు చేశారు? ఎవరో చేయడం ఏంటమ్మా, నేనే చేశాను. ఇప్పుడేగా నేనెక్కడ చేస్తానన్నావు? అంటే అది ఇంతకాలం చేయలేదు కాబట్టి నేనే ఎక్కడ చేశాను అన్నాను. కానీ ఇవాళ అన్నీ నేనే చేశాను. అవునమ్మా, నేనే చేశాను. రేయ్, అబద్ధం చెప్పకురా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? ఇంకా నిద్రమోహంతోనే ఉన్నావు. అలాంటిది నువ్వు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇవన్నీ చేసావా? ఇది నేను నమ్మాలా? అవును కదా, నేనిలా ఆలోచించలేదే. అమ్మా, అసలు నీ కొడుకు గురించి నువ్వేమనుకుంటున్నావమ్మా? నేనెప్పుడు లేచానో తెలుసా? ఎప్పుడు లేచావు? ఎర్లీ మార్నింగ్ అనగా తెల్లవారుజాము 4 గంటలకు లేచి తిని స్నానం ఆచరించి తిని బయట ముగ్గు వేసి తిని ఇంట్లో సాంబ్రాణి వేసి తిని నాన్న ఫోటోకి పూలు పెడితిని దీపము పెడితిని వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగుచుంటిని. అంతలోనే సమయం 5:30 అయింది. పనంతా అయిపోయింది కదా అని గదిలోకి వెళ్ళి తిని మళ్ళీ కాసేపు పడుకుండిని. అలా మంచి కల కనుచుంటిని. కాలింగ్ బెల్ కొట్టితిరి, నా కలని చెడగొడితిరి. పర్వాలేదురా అశ్విన్, నువ్వెక్కడ బాధ్యత లేకుండా ఉంటావో అని భయపడ్డాను. పొద్దున్నే లేచి ఎన్ని పనులు చేశావురా. నువ్వు ఉత్తమ పుత్రుడివిరా. ఒసేయ్, నువ్వు కూడా మీ అన్నయ్య చూసి నేర్చుకోవే. పోయి ఈయనగారి దగ్గర నేర్చుకోవాలా? కర్మ కర్మ. సరేలే, లోపలికెళ్దాం పదా. అమ్మా ఆగమ్మా. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నా రూమ్కి వెళ్తుంటే ఇలా అరుస్తావేంట్రా? నువ్వు రావే. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఆనంది ఎక్కడుందో తెలీదే. సరిగ్గా ఇలాంటి సమయంలో వీళ్ళు తిరిగొచ్చి ఇలా టెన్షన్ పెడుతున్నారు. దేవుడా, ఆనంది ఇక్కడెక్కడైనా దాక్కుందా? రే అశ్విన్. అమ్మా ఏంటమ్మా? ఇలా రారా. అయ్యో అశ్విన్, దొరికిపోయేలా ఉన్నావురా. అశ్విన్. అమ్మా వస్తున్నామ్మా. రారా. ఏంటమ్మా? ఏంట్రా ఇది? ఏంటమ్మా? రే, బెడ్రా. మేం వెళ్లేటప్పుడు అన్నీ మడిచి పక్క సరిచేసి నీట్గా పెట్టి వెళ్ళాను కదా. ఇప్పుడు ఇలా ఉందేంట్రా? ఇక్కడ ఎవరు పడుకున్నారు? దేని గురించి అడుగుతున్నావు? మరి దేని గురించి అడగాలనుకుంటున్నావు? నా గదిలో ఫ్యాన్ స్లోగా తిరుగుతుందమ్మా, అందుకే ఇక్కడ పడుకున్నాను. పడుకుంటే పడుకున్నావురా, పక్క బట్టలు మడత పెట్టాలి కదా. ఓ అదా, కాలింగ్ బెల్ మోగింది కదా, ఆ కంగారులో అలా వదిలేశాను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేస్తాను. అమ్మా, నాకివాళ స్పెషల్ క్లాస్ ఉంది. వాష్రూమ్ కి ముందు నేనే వెళ్ళొస్తానమ్మా. నేను రెడీ అయితేనే కదా టిఫిన్ రెడీ చేయగలను. నువ్వు తిని వెళ్ళగలవు. టిఫిన్ వద్దా నీకు?